అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఈరోజు వీడియో ఏంటంటే సప్త శనివారాల వ్రతం చేసుకుంటున్నాను కదండి. 6వ వారంలోకి అయితే వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటనేది చూపిస్తాను. అయితే మార్నింగే మనము లేచి ఇలా స్టవ్ మొత్తం పొయ్యిగట్టు మొత్తం ఇట్లా క్లీన్గా ఉంటే మనకు హడావిడి లేకుండా పని అయితే ఈజీగా అయిపోతుందండి. సింక్లో అంట్లు లేకుండా మంచిగా ముందు రోజే మంచిగా అన్నీ నీట్గా పెట్టేసుకుంటే. అయితే తమలపాకులు తెచ్చాను. మొత్తం డస్ట్ ఉందండి తమలపాకుల పైన. నీట్గా కడిగేసి ఆరబెట్టాను అనమాట. ఎండాకాలం కాబట్టి ఇంకా మొత్తం దుమ్ము పట్టింది. మామిడాకులు, తమలపాకులు, అలాగే తులసి ఆకులు మొత్తం దుమ్ము పట్టేశాయి. కొంచెం నీట్గా కడిగేస్తే నీట్గా క్లీన్గా ఉంటాయి కదని చెప్పేసి కడిగి ఆరబెడుతున్నాను. తర్వాత మనకు ప్రసాదానికి కావాల్సిన నైవేద్యాలకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా అన్ని నానబెట్టేసి మంచిగా పెట్టుకుంటే ఏంటంటే మనకు ఫాస్ట్గా పని అయిపోతుంది అనమాట. ఇలా తర్వాత నేను పిండి దీపాల కోసం ఇట్లా కలుపుతున్నానండి. చాలా వీడియోలలో చూపించాను, ప్రీవియస్ వీడియోలలో కూడా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అవి కూడా చూడండి. 6వ వారంలోకి వచ్చేసాను. 5 వారాలు కంప్లీట్ చేసుకొని 5 వారాల వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. షార్ట్స్ ఉన్నాయి, చాలా లాంగ్ వీడియోస్ అయితే ప్రతి వారం పెట్టాను అనమాట. తర్వాత ఈ పిండి దీపాలలోకి కొంచెం ఆవు నెయ్యి అలాగే తేనె కలుపుకోండి. అలాగే మనము బెల్లం కొంచెం వాటర్లో నానబెట్టేసి ఆ వాటర్ కనుక పోసి ఈ పిండి తడుపుకుంటే మంచిగా మెత్తగా వస్తాయి అన్నమాట దీపాలు. కొన్ని పాలు కూడా పోయొచ్చు. పచ్చి పాలైనా పర్వాలేదు, కాగిన పాలైనా పర్వాలేదు అనమాట. కొన్ని పాలు కూడా పోసేసి మంచిగా మెత్తగా తడుపుకొని పెట్టుకోవాలి. కొద్దిసేపు మంచిగా నానబెట్టేసి పెట్టుకుంటే ఏంటంటే దీపాలు మెత్తగా స్మూత్గా వస్తాయి అన్నమాట. గొగ్గుర్లాగా రాకుండా నీట్గా వస్తాయి. కొన్ని పాలు, ఒక్క చుక్క చాలు పాలు అట్లా పెట్టేసుకొని మంచిగా మెత్తగా పిసికి పెట్టుకోండి. కొంతమంది గోధుమ పిండితో కూడా చేస్తారు. అవి బాగా వస్తాయి అన్నమాట, ఇంకా నీట్గా వస్తాయి. కానీ ఇంకా వెంకటేశ్వర స్వామికి చల్మిడి అంటే ఇష్టం కదా, మరి పిండితో బియ్యం పిండితో చేసే చల్మిడి అంటే ఇష్టం అని చెప్పేసి నేను ఇలాగే చేసి పెడతాను అనమాట. ఇంకా మనము సపరేట్గా చల్మిడి పెట్టాల్సిన అవసరం లేదనమాట. నైవేద్యాలలో ఇట్లా దీపాలు పెట్టేసుకొని స్వామికి సమర్పించేస్తే సరిపోతుంది. ఇలా మంచిగా మొత్తం మెత్తగా అనుకొని తడుపుకొని పెట్టుకోండి. నాకు కూడా దీని గురించి మొత్తం సప్త శనివారాల వ్రతం గురించి ముందు ఏమీ తెలియదండి. నేను కూడా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను. అలాగే చేసుకుందామని అనుకున్నప్పుడు మెల్లమెల్లగా అన్నీ తెలుసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు 6 వారాలు కదా, 5 వారాల వరకు నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇట్లా నువ్వుల లడ్డూలు ఇట్లా మంచిగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నువ్వులు కొంచెం వేపి బెల్లం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని 2 కలిపి మిక్సీకి వేసేస్తాను. కొంచెం ఆవు నెయ్యి వేసి అట్లా. తర్వాత సేమియా పాయసం కూడా చేశానండి. ఇలా ఒక 5 నైవేద్యాలు అయితే పెట్టుకుంటాను. ఒకవేళ 6 అయితే కూడా అవుతాయి అన్నమాట. ఒక్కోసారి పండ్లు ఉంటాయి కదా, పండ్లు, కొబ్బరికాయ అవి కూడా కలుపుతాం కాబట్టి ఇట్లా 6 నైవేద్యాలు అయితే అవుతాయి అన్నమాట. తర్వాత నానబెట్టిన పిండి ఉంటుంది కదా, మనం బియ్యం పిండి, దాన్ని ఇట్లా ముక్కల్లాగా చేసేసుకోండి. చిన్న చిన్న ముక్కలు 7 ముక్కల్లాగా చేసేసుకొని ఒక గ్లాస్లో కొంచెం పిండి వేయండి. తర్వాత ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్ కూడా మంచిగా నీట్గా పిండి అద్దుకొని ఇట్లా కొంచెం గ్లాస్లో పెట్టేసుకొని మన చపాతీ కర్ర ఉంటుంది కదా, చపాతీలు చేసే కర్ర, దాంతో ఇట్లా ఒత్తుకోండి. నీట్గా వస్తాయి అన్నమాట. మనం చేతితోటి పెద్ద కష్టపడకుండా ఇట్లా నీట్గా వచ్చేస్తాయి. ఆయిల్ కూడా ఒలిగిపోదు అనమాట ఇట్లా చేసిన దాంట్లతోటి. కొంచెం చేతితోటి చేసిన వాటి అయితే గోధుమ పిండితో చేయాలి, ప్లస్ ఆయిల్ కూడా ఒలిగిపోతుందని టెన్షన్ ఉంటుందన్నమాట. తర్వాత ఇట్లా నైవేద్యాలన్నీ ఇట్లా మంచిగా గిన్నెలలో పెట్టేసుకుంటాను. ఇవి ఇత్తడి గిన్నెలు 5 ఉన్నాయండి నా దగ్గర. ఈ 5 ఇత్తడి గిన్నెలు ప్రసాదానికి అనమాట. తర్వాత మంచిగా కడపలు కడుక్కొని మంచిగా పసుపు రాసుకొని ముగ్గులు పెట్టేసుకొని ఇంకా కింద పని అయిపోతుంది అనమాట. తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకుంటే ఇంకా కింద పని అయిపోతుంది. మాకు పూజ రూమ్ పైన ఉందన్నమాట. డూప్లెక్స్ మాది. పైన ఉండడం వల్ల ఇంకా కింద పని అంతా కంప్లీట్ చేసేసుకొని నేను పైకి వెళ్తానమాట. పైకి వెళ్ళి పైన దేవుడి రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా మాల కట్టుకొని, తులసి మాల కట్టుకొని ఇంకా అవన్నీ పనులు పైన చేస్తాను. ఇట్లా అలంకరించుకున్నానండి. మంచిగా కడప ఇట్లా మంచిగా ముగ్గులు పెట్టేసుకొని 2 పువ్వులు పెట్టేసుకొని మంచిగా బయట ఇట్లా ముగ్గులు వేసేసుకొని కొంచెం పసుపు కుంకుమ అట్లా వేసేసుకొని మంచి తులసమ్మ దగ్గర కూడా ఇట్లా ముగ్గు వేసుకున్నాను. గాలి బాగా వస్తుందన్నమాట ఇవాళ.
తర్వాత ఇక్కడ కృష్ణయ్య ఉంటాడనమాట. మాకు కృష్ణయ్య దగ్గర కూడా ఇట్లా మంచిగా చిన్న ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమ ఒక పువ్వు. ఇక్కడ కృష్ణయ్య దగ్గర ఇంకా కొంచెం డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆలోచిస్తున్నాను ఏం చేయాలి ఏంటి అనేది. ఇంకా కొంచెం ఇంకా అందంగా కనిపించేటట్టుగా చేద్దామని చూస్తున్నాను. ఇట్లా మంచిగా ముగ్గులు వేసేసుకొని పెట్టుకుంటే కనుక బాగుంటుందన్నమాట. ఇల్లు కలకల్లాడుతూ ఉంటుందన్నమాట. మనము పండగల రోజులే కాకుండా ఇట్లా ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కూడా కొంచెం ఇట్లా అలంకరించి పెట్టుకుంటే కనుక బాగుంటుంది. తర్వాత ఈ పిండి దీపాలు ఉన్నాయి కదా, గంధము తిలకం పెట్టేసి ఇట్లా తిరునామం అయితే మంచిగా దిద్దుకోవాలి. కొంచెం క్రాస్ పోయిందనమాట, అది అక్కడ క్రాస్ కాకుండా కొంచెం స్ట్రైట్గా వస్తుంది. మిగతావన్నీ స్ట్రైట్గానే వచ్చాయండి. అయితే నేను తమలపాకులు పిండి దీపాలకి అడుగున నాకు ప్లేట్స్ లేవన్నమాట. ఇత్తడి ప్లేట్లు తీసుకోవాలండి, లేక ఇంకా తమలపాకులు పెట్టేస్తాను. అయితే రెండు తమలపాకులు పెడతానమాట ఒక్కొక్క దీపం కింద. అయితే కింద అడుగున కాలి తమలపాకు పెట్టేసి పైన తమలపాకుకి ఇట్లా తిరునామం దిద్దుతాను. ఇట్లా పెట్టుకుంటాం అనమాట. మొత్తము 7 దీపాలకు 7 తమలపాకులు తయారు చేసుకుంటా. ఇట్లా తయారు చేసి పెట్టుకుంటా. అడుగునేమో ప్లెయిన్ తమలపాకు వేస్తా అనమాట. మళ్ళీ తిరునామం దిద్దిన తమలపాకు అడుగున వేయకుండా అడుగున ప్లెయిన్ తమలపాకు వేసి మంచి ఇట్లా దీపాలకు కూడా మంచి అన్ని బొట్లు దిద్ది మంచిగా నీట్గా అలంకరించి పెట్టుకుంటా. ఇట్లా మంచిగా వెంకటేశ్వర స్వామి పాటలు పెట్టుకొని మంచిగా పూజ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటానండి నేను. అయితే తర్వాత ఇట్లా కలశాన్ని ఇట్లా ప్రతిష్టాపించండి. మనము రెగ్యులర్గా చేసుకున్నట్టే నేను చాలా వీడియోలలో కూడా చూపించాను కలశాన్ని ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి. చాలా వరకు అయితే వీడియోలలో అప్లోడ్ చేస్తున్నాను, కానీ ఇంకంత క్లియర్గా కనిపించకపోతే కనుక కొన్ని వీడియోలలో బాగా కనిపిస్తుంది అనమాట. కొన్ని వీడియోలలో కెమెరా అంత సెట్ కాకపోతే కనుక అంత దగ్గర నుంచి కనిపించదు కదా. తర్వాత ఇట్లా మంచి పువ్వులతోటి ఇట్లా అలంకరించుకోండి. అయితే నేను కొన్నిసార్లు ఏం చేస్తానంటే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీడియోస్ చేసి పెడుతున్నానండి. ఇట్లా ఎందుకంటే ఇట్లా పూజ చేసుకుంటూ వీడియోస్ తీయాలంటే చాలా టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి. తర్వాత వెంకటేశ్వర స్వామిని కూడా ఇట్లా గంధము బొట్టు పెట్టి మంచిగా అలంకరించుకోండి. ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో మా అమ్మ తెచ్చింది తిరుపతి నుంచి. నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ ఫోటో. మంచిగా వెంకటేశ్వర స్వామి ఉంటాడు, తర్వాత లక్ష్మీదేవి కూడా ఉంటుందన్నమాట ఈ ఫోటోలో. స్వామికి మంచిగా తులసిమాల ఇట్లా అలంకరించేసి, తులసిమాల నా చేతులతో నేనే కట్టుకుంటానండి, నేనేం కొనుక్కురాను. తర్వాత ఒక తమలపాకు ప్లేయింది, ఒక తమలపాకు ఇట్లా గోవిందనామాలు దిద్దింది పెట్టేసి ఇట్లా దీపం పెడతానమాట. పిండి దీపాలకు కూడా ప్లేట్స్ తీసుకోవాలి ఇత్తడివి, నా దగ్గర లేక ఇట్లా పెడుతున్నాను. తర్వాత ఇట్లా మంచిగా పిండి దీపాలన్నీ ఇట్లా మంచిగా సర్దేసుకుంటే కనుక మనకి ఈజీ అయిపోతుంది అనమాట పని సర్దుకోవడము. తర్వాత ఇంకా మనకు వచ్చిన శ్లోకాలు వస్తే కనుక వచ్చిన శ్లోకాలు అట్లా చదువుకొని మంచిగా స్వామికి ఇట్లా దగ్గరగా ఉంటూ, అంటే స్వామి మన మనస్సంతా భక్తితో నిండి ఉండి అట్లా చేసుకోవచ్చు. ఇంకా నాకు శ్లోకాలు ఎక్కువగా రావు కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను పాటలు పెట్టుకుంటానన్నమాట. తర్వాత ఇట్లా వినాయకుడిని కూడా ఇట్లా మంచిగా ఆకు వేసి కూర్చోబెట్టి గంధం బొట్టు పెట్టేసి, తర్వాత ఇంకొక ఆకు ఇట్లా ముందల వేసి మంచిగా నైవేద్యము ఆకు ఒక్క పువ్వు అన్ని సమర్పించేసి రెడీ చేసుకుంటానన్నమాట. ఆ తర్వాత శివయ్యకు కూడా అభిషేకం చేసుకుంటాను. అయితే మేము పూజ రూమ్లో ఈశాన్య మూలకే శివుణ్ణి కూడా పెట్టుకుంటాం అనమాట. ఆ ప్లేస్ ఆయనదే ఎప్పటికీ, ఎందుకంటే మనకు ఈశ్వరుని స్థానం అంటారు కదా ఈశాన్య మూల, అందుకోసం అని చెప్పేసి ఇంకా పూజ రూమ్లో కూడా ఈశాన్య మూలకు శివుణ్ణి పెట్టేస్తాను. తర్వాత ఇట్లా మంచి ఒక పువ్వు పెట్టేసుకొని ఇంకా తర్వాత ఇంకా వినాయకుడికి మంచిగా ఇట్లా కొంచెం పూజ చేసేసుకుంటానమాట. ఎటువంటి విఘ్నాలు లేకుండా నా వ్రతం కంప్లీట్ అయ్యేటట్టు చూడు తండ్రి అని చెప్పేసి దండం పెట్టేసుకొని, ఆ తర్వాత నా దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహాలు లేవు, అందుకోసం అని చెప్పేసి లక్ష్మీదేవికి కొంచెం కుంకుమార్చన పసుపు కుంకుమార్చన చేసుకుంటాను ఒక పువ్వు పెట్టేసి. అంటే నేను డైలీ చేసుకుంటానండి, అన్నపూర్ణదేవికి లక్ష్మీదేవికి కొంచెం అర్చన చేసుకుంటాను, అలాగే ఈరోజు కూడా చేసుకుంటాను అనమాట.
ఎందుకంటే చిన్న చిన్న విగ్రహాలు అయినా కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అమ్మవార్లను తెచ్చుకున్నప్పటి నుంచి నాకైతే చాలా కళగా మంచిగా అనిపిస్తుంది. అందుకని ప్రతిరోజు నేను చేసుకుంటానన్నమాట. తర్వాత ఇంకా దీపారాధన చేసేసుకుంటా. ఇట్లా ఇట్లా ఇంకా ఇంకేం లేదండి. మనం అన్నీ అలంకరించుకొని అన్ని నైవేద్యాలన్నీ చేసి పెట్టుకొని అలంకరించుకొని మంచిగా స్వామిని కలశాన్ని అలంకరించుకొని అట్లాగే దీపాలను పెట్టేసుకొని రెడీ చేసుకుంటే ఇంకా మనకు సగం పని అయిపోయినట్టే. తర్వాత సగం కాదు, 75% పని అయిపోయినట్టే. తర్వాత ఇంకా మనకు వచ్చిన నామాలు చదువుకుంటూ మంచిగా స్వామిని దగ్గర నుంచి మంచిగా చూసుకుంటూ పూజ చేసుకోవడమే అనమాట. నేనైతే గంటకు ఒకసారి వచ్చి చూసుకుంటూ ఉంటానండి. దీపాలు కుండెక్కకుండా రోజంతా తిరుగుతూనే ఉంటాను. ఎందుకో నాకు అలా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు చూసుకోవాలి స్వామిని అనిపిస్తుంది. పూజ రూమ్ డోర్లు కూడా ఆ రోజు మొత్తానికి తీసే పెడతాను. డోర్లు అసలు పెట్టను. ఎందుకో అట్లా అనిపిస్తుంది అనమాట నా మనసుకైతే. మీకు కూడా అలా అనిపించినట్లయితే నాకు చెప్పండి. తర్వాత మంచిగా మనం అగరబత్తితోటి దీపాలు వెలిగించిన తర్వాత ధూపం వేసేసి స్వామికి చూయించి ఇంకా తర్వాత మనము హారతి ఇచ్చేస్తాము. ఆ తర్వాత స్వామి దగ్గర కూర్చొని అలా గోవిందనామాలు చదువుతూ మన సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకొని అందరూ బాగుండాలి, మంచిగా అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి స్వామిని కోరుకోవడమే. ఈ రోజుతోటి నాకు 6 వారాలు కంప్లీట్ అయిపోయాయండి. ఇంకొక 7వ వారం ఉంది. మంచిగా కంప్లీట్ చేసేసుకొని స్వామిని ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి నా కోరిక. అయితే నేను ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు చేయడము. నాకేమనిపించిందంటే ఈ 6 వారాలు చేస్తుంటేనే నాకు అనిపించింది ధనుర్మాసం కూడా స్వామికి చాలా ఇష్టం కదా, అప్పుడు కూడా చేసుకుందాము అనిపించింది అనమాట. ధనుర్మాసంలో నాకు కూడా చాలా ఇష్టం అనమాట. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా నేను పూజ చేసుకుంటాను ప్రతి శనివారము. కాకపోతే ఇంకా సప్త శనివారాల వ్రతం కూడా చేసుకుందాము ఆ ధనుర్మాసంలో అని నేను ఫిక్స్ అయ్యాను. ప్రతి సంవత్సరం 2 సార్లు, ఒకసారి ఏప్రిల్ మేలో ఈ టైంలో, తర్వాత ధనుర్మాసంలో 2 సార్లు చేసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. చూడాలి మరి ఎంత మటుకు చేసుకుంటానో. స్వామి ఆశీస్సులు ఉంటే అది ఎంత పనండి, ఈజీగా చేసేసుకోవచ్చు. భక్తితోటి మంచిగా మనము అనుకున్నది నెరవేరినా నెరవేరకపోయినా అంత స్వామి చూసుకుంటాడని చెప్పేసి ఆయన పాదాలు విడవకుండా మనము ఉంటే చాలు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. నాకైతే ఆ నమ్మకం అయితే ఉంది. మనం కష్టపడి అనుకున్నది చేసుకోవడము దానికైతే బలం అయితే సహకరిస్తుంది, నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇట్లా చేసుకుంటానండి నేను ఈ పూజ. అయితే మాకు ఎట్లా అంటే అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు మొత్తం వ్యవసాయం కుటుంబం అనమాట. ప్రతిరోజు వాళ్ళు కంపల్సరీ బావి దగ్గరికి వెళ్ళాల్సిందే. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రతి శనివారం అట్లా దీపం పెట్టుకునే వాళ్ళు అనమాట. లేదు అంటే పండగలప్పుడు పెట్టుకునేవాళ్ళు. నిత్య దీపం అయితే ఉండేది కాదు మా ఇంట్లో. అట్లానే అయితే మళ్ళీ తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత కంపల్సరీ మామయ్య అయితే దీపం పెట్టేదన్నమాట ప్రతిరోజు. ఇంకా నాకు అట్లా ఆయనను చూస్తే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించేది అనమాట. ఒక్కోసారి అనుకునేదన్నమాట ఆయన రాకముందే నేనే పెట్టాలి అన్నట్టు అనుకునేది. కానీ ఇంకేం చేసేదాన్ని అంటే ఇంకా ఆయన వచ్చేవరకు నేను కూడా స్నానం చేసేసి ఇంకా పూజ సామాన్ ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసి పెట్టేసేదాన్ని. ఇంకా తర్వాత మామయ్య వచ్చి దీపం పెట్టేదన్నమాట. ఎందుకో నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. పెళ్ళి కాకముందు నాకు అంత భక్తి ఏం లేకుండే, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం ఆయనను చూసిన తర్వాత నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట. అప్పటి నుంచి ఇంకా నేను కూడా మంచిగా దీపం అలవాటు చేసుకున్నాను. ఎందుకో నాకు అట్లా పాజిటివ్గా మంచిగా అనిపించి ఇంకా నేను కూడా అలవాటు చేసుకున్నాను అనమాట. ఇంకేదో కొంచెం తప్పనిసరి పరిస్థితులలో వదిలేయడమే కానీ, హెల్త్ బాగాలేనప్పుడు అట్లా 1 మంత్కి ఒకసారి అట్లా వదిలేయడమే కానీ
ఇంకా నిత్య దీపాన్ని అయితే నేను ఎప్పుడు వదలలేదండి. ఎంత పని ఉన్నా సరే దీపం అయితే పెట్టుకొని పోయేదాన్ని. ఆఖరికి ఇంట్లోనైనా పెట్టుకొని పోయేదాన్ని. ప్రతిరోజు తులసమ్మకు పెట్టినా పెట్టకపోయినా కంపల్సరీ ఇంట్లో దీపం అయితే పెట్టుకొని నేను వెళ్ళిపోయేదాన్ని షాప్కి వెళ్ళినప్పుడు కూడా. ఎందుకో నాకు అట్లా అనిపిస్తుంది అనమాట. ఒక్కరోజు కూడా దీపం పెట్టకపోతే ఇంకా ఆ రోజు ఏదో వెళ్తిలాగా అనిపిస్తుంది. ఒకవేళ నాకు 5 days గ్యాప్ ఉన్నా కూడా నేను మా వారితో పెట్టిస్తానమాట కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇంకా మనమే చేయించాలన్నమాట వాళ్ళతోటి. అట్లా అనిపిస్తుంది అనమాట నాకెందుకో. మీకు ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే ఇంత లాస్ట్ వరకు నా వీడియో చూస్తున్నారు అంటే నన్ను ఎంతో అంత ఇష్టపడిన వాళ్ళైతేనే చూస్తారు. అందుకని చెప్పేసి వాళ్ళకు మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు కనుక సప్తశనివారాల వ్రతం చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. థ్యాంక్ యూ.